హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి నా అన్వేష్ తెలుసా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది నా అన్వేష్ ఛానల్. ఎందుకు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్స్, అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, అలాగే సమ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అతని ఛానల్లో ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే అతను వీడియోలో అయితే చెప్తున్నారు. కరెక్టే, అతను చెప్తుంది మంచిదే అని చెప్పేసి చాలా మంది ఫాలో అవుతున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే ఎవరికైనా ఒక మంచి జరుగుతుంది అంటే సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పులేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా ఒక మంచి చెప్తున్నారు, మంచి చేస్తున్నారు అని అంటే అయితే వాళ్ళ వెనకాతల వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా అయ్యి ఉండాలి. లేదు అని అంటే వాళ్ళని తొక్కడానికి ఇంకొంతమంది రెడీ అవుతారని అనుకోవాలి. ప్రెజెంట్ అయితే అదే జరుగుతుంది. ఎందుకంటే అతని మీద అయితే కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఏమనంటే అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి కొన్ని ఆడియోలు అయితే లీక్ అవుతున్నాయి. ఆ ఆడియోల్లోని ఎంతవరకు నిజం ఉంది లేదా అది ఫేకా అనేది తెలియాలి అని అంటే అన్వేషే బయటికి రావాలి. దాని గురించి అయితే కొంత క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అది బ్యాడ్గా అయితే స్ప్రెడ్ అయ్యింది అంటే ఇప్పుడు దాకా అతను చేసిన కష్టం అంతా పోతుంది. ఇంకొక విషయం అండి, ఎవరైనా ఒక ఫేమస్లోకి వస్తున్నారు, ఒక విషయాన్ని బాగా చర్చిస్తున్నారని అంటే వెనకాతల వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా, ఇప్పుడు ఈ పచ్చళ్ళ బిజినెస్ కూడా జరిగింది కదా, సేమ్ అలాగే బయటికి రాంగ్గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఇంకో రూమర్ ఏంటంటే అన్వేష్ అసలు బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయరు, అది ఇప్పటికీ జరగని పని. కాకపోతే అతనైతే చిన్న చిన్న యూట్యూబర్స్ చేత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అందులో నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నారని చెప్పేసి అదొక రూమర్ అయితే పుట్టిస్తున్నారు. జనాలకి నోరు ఉండాలి కానీ అడ్డు అదుపు ఏమి ఉండదు కదా, పుట్టించడం అయితే పుట్టిస్తున్నారు. అది ప్రూఫ్ల ప్రకారం బయటకు వస్తేనే కదా అది ఎంతవరకు నిజమవుతుందా లేదా అనేది తెలియాలి. నాన్ వెజ్ అయితే చాలా మంచి పని చేస్తున్నారని అనుకోవాలి. అతను చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే మ్యాక్సిమం తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ తగ్గదులేండి, మనుషుల్లో మార్పు అంత త్వరగా వచ్చేస్తే వాళ్ళు మనుషులు అవ్వరు కదా. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఇతను మంచి పని ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి రూమర్స్ని అతను పట్టించుకోరు. కాకపోతే ఒక్కసారి అతను పట్టించుకునేలాగా జరగాలి అని అంటే ఇలాంటి వీడియోస్ అతని వరకు వెళ్ళేలాగా షేర్ చేయాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది కొంచెం రికమెండ్ చేస్తుంది. మీలో ఎంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నారని కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తున్నారంటే లాగడానికి చాలామంది ట్రై చేస్తారు. నేను కూడా ఇన్ కేస్ నా ఛానల్లోని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని చెప్పేసి చాలా వీడియోలు అయితే చేశాను. అస్సలు అలాంటి మంచి వీడియోస్ ఎవరు పెట్టినా కూడా అసలు నో యూజ్ అండి. ఎందుకంటే మంచి చెప్తే ఎవరికి ఎక్కట్లేదు. అలాంటిది అతను స్టాండ్ తీసుకొని మంచి అయితే చెప్తున్నారు, చక్కగా అందరూ వినేలాగే ఉన్నారు అని అనుకుంటే సడన్గా రూమర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఇలాగ చర్చలు జరుగుతున్నప్పుడే మనకి అందులో నుంచి బయటకు వస్తుంది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లోని పచ్చళ్ళ గురించి చెప్పాను కదండి, అక్కడ కూడా అదే చెప్పాను. మనం ఏది పూర్తిగా జడ్జిమెంట్ పూర్తిగా బయటకు వచ్చినంత వరకు ఎవరిని మనం తేలిగ్గా తీసుకోకూడదని నేను అప్పుడే చెప్పాను. ఏ విషయమైనా అంతేనండి, మనకి పూర్తిగా తెలిసినంత వరకు ఇదే నిజం అని చెప్పేసి మాట్లాడేయకూడదు. పూర్తిగా తెలిసినంత వరకు వెయిట్ చేయాలి. అందువల్ల ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి. డిఫెండ్ చేయాలంటే నా అన్వేషం మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే ఆడియో అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. నిజమైన మాట్లాడింది లేదంటే ఆల్రెడీ వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఇది ఏ కూడా కాదు అని చెప్పేసి. ఇప్పుడు టెక్నాలజీ ఒకటి పెరిగిపోయింది, దానివల్ల ఆ న్యూస్ నిజమా కాదా అనేది పూర్తిగా తెలియాలంటే అందులో మాట్లాడిన వాళ్ళే కరెక్ట్గా రెస్పాండ్ అయితేనే దీని గురించి కరెక్ట్గా అర్థమవుతుంది అందరికీ. ఏదైనా ఒకటి మనం ఏదైనా ఒక ఇష్యూ రేజ్ అయ్యింది అని అంటే దాని గురించి త్వరగా రెస్పాండ్ అవ్వాలండి. ఎందుకంటే మనం త్వరగా రెస్పాండ్ అవ్వకపోతే దాని మీద ఒక లక్షల వీడియోలు అయితే తయారైపోతున్నాయి పుకార్లతోనే. అది జరుగుతున్న ఫ్యాక్ట్. అందువల్ల ఎవరికైనా మనం ఆ ఛాన్స్ ఇవ్వకముందే మనమే త్వరగా రియాక్ట్ అయితే ఆ విషయం బయటకు వస్తే అసలు విషయం అనేది బయటకు వస్తుంది. అందువల్ల మ్యాక్సిమం అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు ప్రమోట్ చేయొద్దండి. అసలు దానిలో ఉన్న డేంజరస్ ఇంకెందులోనూ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు చాలామంది బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది ప్రమోట్ చేసేసి చక్కగా మనీ తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తారు, కరెక్టే. ఒక్కసారి ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల దెబ్బతినే ఫ్యామిలీస్ దగ్గరికి ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారో మీకు తెలుస్తుంది. అప్పుడు మీలో రియలైజేషన్ వస్తుంది, అమ్మో ఇంక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని చెప్పేసి. అందువల్ల మ్యాక్సిమం అందరూ అవాయిడ్ చేయడానికి చూడండి. మంచిగా వీడియోస్ చేసుకోండి, మంచిగా ఫేమస్ అవ్వండి. వాటి వల్ల ఆ డబ్బు వల్ల మీకు ఏది ఉపయోగం ఉండదు. అది మీ జీవితంలోని ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అయితే తినేస్తుంది. అందువల్ల అలాంటి డబ్బుకి ఎప్పుడు ఆశపడకండి. మన కష్టమే ఎప్పుడు మనకి నిలబడుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తే మనకి యూట్యూబ్ కూడా చక్కగా రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.